నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తనకు ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి సంబంధం లేదని, తనను బలి పశువు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ మేరకు 4 పేజీలతో కూడిన లేఖను తిహార్ జైలు నుంచి విడుదల చేశారు ఎమ్మెల్సీ కవిత. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లు తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని, 2 ఏళ్ల నుంచి కేసు విచారణ ఎటు తేరడం లేదని అన్నారు. సిబిఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ 2.5 ఏళ్లుగా జరిగిందని, రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆమె లేఖలో స్పష్టం చేశారు. తన మొబైల్ నెంబర్ను టీవీ ఛానళ్లలో ప్రసారం చేసి ప్రైవసీని దెబ్బతీశారని అన్నారు. ఇప్పటికే 4 సార్లు విచారణకు హాజరయ్యారని, బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలుగా సహకరించారని అన్నారు. దర్యాప్తు సంస్థకు తన మొబైల్ ఫోన్లు అన్ని అందజేశానని, కానీ వాటిని ధ్వంసం చేసినట్లు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని కవిత లేఖలో రాశారు. గత 2.5 ఏళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారని, భౌతికంగా మానసికంగా వేధింపులకు గురి చేశారని, చాలా మందిని అరెస్టు చేశారని ఆమె తెలిపారు. వాగ్మూలాలు తరచూ మారుస్తూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తున్నారని అన్నారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు తనపై ఆరోపణలు చేస్తున్న ఈడీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనను ఇప్పుడు అరెస్టు చేశారని అన్నారు. ఆమె రాసిన లేఖలో 2.5 ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ నన్ను అరెస్టు చేసింది. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోమని చెప్పినా నన్ను అరెస్ట్ చేసింది. 95% కేసులు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే. బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతాయి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయి. న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నాము. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను అని, నా చిన్న కుమారుడు పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరు భర్తీ చేయలేరు. నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇక నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నానని లేఖలో అభ్యర్థించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని